హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు బీరకాయ కర్రీ వండుదామండి. ఈ బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఒక 3 స్పూన్ల నూనె పోసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మనం ఏంటంటే హెల్తీగా చేసుకోవాలి వంటలు ఏదైనా కానీ. ఇప్పుడు బీరకాయ అయినా చాలా మంచిది ఆరోగ్యానికి. మనం చేసే ఏ వంటకాలైనా చాలా వరకు కూడా హెల్తీగా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేశాను, అది కూడా వేసుకోవాలి. అన్ని మంచిగా కలపాలి. మంచి హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తింటేనే హెల్తీగా ఉంటారు. కూరగాయలన్నింటిలోకి బీరకాయ ది బెస్ట్. ఏ డాక్టర్ని ఎవరు అడిగినా చెప్తారు బీరకాయ నెంబర్ 1. దాని తర్వాత ఏ కూరగాయలైనా. దాంట్లో పీచు పదార్థాలు చాలా ఉంటాయి. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను. తర్వాత ఒకసారి కలియబెట్టుకోవాలి. దవాఖానలకు, డాక్టర్ దగ్గరికి పోయే బదులు మనం హెల్త్ కాపాడుకోవాలి అంటే హెల్తీ ఫుడ్ తినాలి. పసుపు ఒక స్పూను వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసిన బీరకాయలు మొత్తం వేసి కలుపుకోవాలి. నేను 1/2 కేజీ బీరకాయ తెచ్చానండి. 1/2 కేజీ బీరకాయ దాని పొట్టు దిగి పక్కకి పెట్టేశాను. పొట్టు పడేయద్దు. పొట్టుతోటి పచ్చడి చేసేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. పొట్టు ఎక్కిన తర్వాత మంచిగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. వాటిని జస్ట్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes అంతే ఉంచుకుంటే అవి కొద్దిగా ఉడుతాయి. వాటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవాళ చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి బయట జంక్ ఫుడ్ తిని ఎమోషన్స్ ఫ్రీ లేక ఇవన్నీ ఇబ్బందిగా హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఫుడ్ తింటే హెల్త్ చాలా బాగుంటుంది. డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అయినట్టే దగ్గరకు వచ్చింది. మీరు కొద్దిమంది టమాటా వేసుకుంటారు, కొద్దిమంది పెసరపప్పు వేసుకుంటారు. నేను ఏం వేయలే, ఓన్లీ బీరకాయ, ఉల్లిపాయ అంతే. కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఏమి ఐరన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాము కదా. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇందులో వాటర్ పోయడం అలాంటిది ఏమి ఉండదు. ఆ బీరకాయల ఊరిన వాటర్ తోటే అది ఉడుకుతుంది. ఓకే, ఉడికిందండి. అది ముక్క కట్ అయింది. ఈజీగా ఉడుకుతుంది, మంచిగా స్మాష్ అయింది మంచిగా. ఓకేనండి, అయ్యిందండి. స్టవ్ ఆఫ్ చేసేయడం, బౌల్లోకి మార్చుకోవాలి మనం. ఇలా బౌల్లోకి మార్చుకుంటే నీట్గా ఉంటుంది. యమ్మీగా కంటికి, నోటికి, హెల్త్కు అన్ని విధాల మంచి రెసిపీ ఇది. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.